ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి, ప్రసన్నత, ప్రత్యక్షత మనందరిపైకి ప్రవాహం వలె దిగి రాబోతుంది. ఆమేన్. వేచి చూస్తున్న ప్రతి నేత్రము దేవుని యొక్క శక్తిని చూడబోతుంది. వేచి చూస్తున్న ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ దిగి రాబోతుంది. దేవుని సన్నిధి మీ లోపలికి విడుదల కాబోతుంది. దేవుని యొక్క ప్రభావం మీ కండరాల్లో, నరాలలో విడుదల కాబోతుంది. మీ సర్వ శరీరము పరలోక ప్రత్యక్షతతో నింపబడబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. వెల్కమ్ హోలీ గోస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ దిగిరండి నాయన. నీ ఆత్మశక్తితో ఇక్కడ ప్రవహించమని ప్రార్థిస్తున్నాను. నీ పరలోకపు జీవాన్ని ఇక్కడ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రీటాలియో ట్రైషోరి ఖరా షంధరవే రిలియారా క్రాందుడేరి బ్యూరి కోష ధీదరనమాందరవే. సహోదరి రూపసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రూపసి, ఇదిగో నీ కుమారుడు త్రాగుడికి బానిసైపోయి పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. నీ కుటుంబంలో నెమ్మది లేదో, శాంతి లేదో, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుమారుని దేవుడు మార్చబోతున్నాడు. త్వరలోనే ఆ కుమారుడిపై దేవుని యొక్క అభిషేకము దిగువస్తా ఉంది. దిగులు పడకో, అద్భుతం జరుగుతుంది. నీ కుమారుడు మారుతున్నాడు. హల్లెలూయా. లిక్లోరా శకరంద సుధరవే. సహోదరి లీలావతి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో కోర్టు సమస్యతో బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక మహత్తరమైన కార్యము చేసి ఆ కోర్టు సమస్య నుండి విడుదల చేయబోతున్నాడు. దిగులు పడకు, గొప్ప విజయాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. రట్రె బేషు ఢిల్లీ హరాజదర్ యనంద్రుతి ఖనాందులదర్ నవాందురవే. సహోదరుడ సామ్యుయల్, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో సామ్యుయల్, ఇదిగో నీవు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావు. ఇదిగో కొన్ని దినాలుగా చాలా లాస్ అవుతున్నావు. నువ్వేమీ భయపడకు, ఇబ్బందుల్లో ఉన్నానని దిగులు పడకు. దేవుడు నీ పక్షంగా ఒక గొప్ప విజయాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమకరంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ధైర్యం కలిగిండు. శౌర్య భైల్యో డీకల ఆనందర శుకరవే లీధార హరాదరి నింకరందు షధరవే. సహోదరి నిరీక్షణ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ, ఇదిగో నీకొక భయంకరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి నీ శిరస్సు నుండి అరిపాదం వరకు ఉంది. ఇదిగో ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ భయంకరమైన వ్యాధి నుండి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. ఆయన శక్తి చేత నిన్ను తాకి గొప్ప విడుదలిస్తున్నాడు. దిగులు పడుకో. లౌషాడరే బ్రతియోనిం ఖరాంధరవే. నీ చర్మమంతా వ్యాధిగ్రస్తమైపోయింది కదా, దేవుడు నీకు నూతన చర్మాన్నిస్తున్నాడు. భయపడకో. నీ కన్నీళ్లు ప్రభు చూశాడు. క్లోరి షరిమి నిమోల సత్రోషకనందరవే. థ్యాంక్ యూ మాస్టర్. ఎక్కడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను ప్రవాహం వలె కృమ్మరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంచలనాత్మకమైన శక్తిని మన ముందు ప్రత్యక్షపరుస్తున్నారు. మీరు చూస్తూ ఉండగానే దేవుని కార్యాలను చూస్తారు, దేవుని శక్తిని అనుభవిస్తారు. ఆమేన్. కొన్ని నిమిషాల్లో దేవుని ఆత్మ మిమ్మును ఆయన వశం చేసుకొని ఆయన శక్తి చేత మిమ్మును నింపి మీలో ఉన్న వ్యాధి, బాధ, సమస్యలు, రుగ్మతలు, చేతబడి శక్తుల నుంచి మిమ్మును విడిపించబోతున్న పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మీరు కనులారా చూడబోతున్నారు. ఆమేన్. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. శరీరమంతా అలర్జీ తగ్గిపోయింది. అమలాపురం కరుణకుమారి
దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, చాలా కాలంగా నా శరీరం అంతా ఒక భయంకరమైన ఎలర్జీతో నిండుకుపోయింది. నేను నిద్రపోలేకపోయేదాన్ని. ఆ యొక్క వ్యాధిని చూసి చాలామంది నన్ను అసహించుకునేవారు. భయంకరమైన కురుపులతో శరీరం బయటికి చూస్తే చిరాకు వచ్చేది. చాలామంది వైద్యులను సంప్రదించాను, కానీ ఉపయోగం లేకపోయింది. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను. దేవుడు సంచలనాత్మకమైన కార్యాలను మీ ద్వారా చేస్తున్నాడని చూసి నాకు విశ్వాసం కలిగి మీకు ఫోన్ చేశాను. మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు మీతో మాట్లాడారు. అమ్మా, నీ ఎలర్జీ తగ్గిపోతుంది, దిగులు పడకు, దేవుడు నిన్ను దర్శించాడు అని చెప్పారు. ఆ రోజునే దేవుడు నాలో గొప్ప వెలుగును ప్రకాశింపజేసి ఆ రోజు నుండి ఒక్క వారములో రోజు రోజుకి నాకు ఒక నూతన చర్మం వచ్చింది, నూతన ఆరోగ్యం వచ్చింది. పసి పిల్ల దేహం వలె నా దేహం మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చూస్తున్నారు కదా దేవుని కార్యాలు. దేవుడు మహత్తరుడు, అద్భుత దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక సాక్ష్యం. క్యాన్సర్ వ్యాధి తగ్గిపోయింది, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. శ్రీకాకుళం నుండి క్రాంతి. దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నాకు ఒక తండ్రిలాగా మీకు చెప్పుకుంటున్నాను. చాలా కాలముగా బ్రెస్ట్ క్యాన్సర్తో నేను బాధపడుతూ నేను చనిపోతానేమో అని భయముతో బ్రతుకుచున్న దినాలవి. మందులు వాడాను, వైద్యులను సంప్రదించాను, కానీ నాకు ఆరోగ్యం బాగోలేదు. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. నాకు బ్రతుకు మీద ఆశ లేకుండా పోయింది. నేను చనిపోతాను అనుకున్న ఆఖరి దినాలలో నాకు ఒకరోజు టీవీలో వస్తున్న మీ వాక్యం ప్రత్యక్షమైంది. మీ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. ఎంతో మంది రోగులు బాగవుతున్నారు. క్యాన్సర్ రోగులు బాగవుతున్నారు, పక్షవాతంతో ఉన్నవారు బాగవుతున్నారు, చేతబడి శక్తులతో ఉన్నవారు బాగవుతున్నారు, మంచాల మీద పడున్నవారు సైతము లేపబడుతున్నారు. నేను ఆ సాక్ష్యాలు విని నాకు విశ్వాసం కలిగింది. మీరు ప్రార్థన చేస్తే నాకున్న క్యాన్సర్ వ్యాధి పోతుందని నేను నమ్మాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేసి దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని చెప్పారు. అమ్మా, నీ క్యాన్సర్ వ్యాధిని దేవుడు బాగు చేస్తున్నాడని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క వెలుగు నా మీదకి వచ్చింది. నేను వెంటనే ఒక పరలోకపు శక్తితో నింపబడ్డాను. ఆ రోజు నుంచి అతి కొద్ది దినాల్లోకి రోజు రోజుకి నేను ఆరోగ్యవంతురాలనై పూర్తిగా 10 రోజుల్లో క్లియర్ అయిపోయాను. నేను టెస్ట్ చేయించుకున్నాను, ఇది నిజమా కాదా అని. నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు నా టెస్ట్లో క్యాన్సర్ లేదు అని రిపోర్ట్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బ్రెస్ట్ క్యాన్సర్ నుండి దేవుడు గొప్ప స్వస్థతనిచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు సంచలనాత్మకమైన కార్యాలను సృష్టిస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేసి చూపిస్తారు. నీవు అద్భుతాలు చూస్తావు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి సమస్యలో బాధపడుతున్నా, చేతబడి శక్తులతో నలిగిపోతున్నా, చిల్లంగి శక్తులతో కుమిలిపోతున్నా, ఎటువంటి రోగముతో బాధపడుతున్నా, ఎటువంటి సమస్యలతో నలిగిపోతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, ఉద్యోగము లేక సతమతమైపోతున్నా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. అయినా ట్రై చేయండి. రేపైనా సరే
కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే దేవుడు నీకు గొప్ప విడుదల ఇస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మిస్డ్ కాల్ పడినా మీరేమి దిగులు పడొద్దు, తిరిగి మీకు కాల్ వస్తుంది, ఎదురు చూడండి. ఆమేన్. దేవుడు మహా అద్భుతాలు నీ పట్ల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యానికి వెళదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన వర్తమానం, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని పోలిక, నీవు దేవుని స్వరూపం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి, అద్భుతమైన మర్మాన్ని దేవుడు మన ముందు వెప్పబోతున్నాడు. దేవుడు తన స్వరూపములో, తన పోలికలో, తన రూపాన్ని మనకిచ్చి మనలను తయారు చేశాడు, సృజించాడు. ఆమేన్. పుట్టించాడు, కన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడవు. దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను కన్నాడు గనుక నీవు దేవుని కుమారుడవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను సృష్టిస్తే, దేవుడు మనలను తయారు చేస్తే, దేవుడు మనలను పుట్టిస్తే, దేవుడు తన చేతులతో తనే మనలను నిర్మిస్తే మనిషి ఎందుకు పాపము చేశాడో? దేవుడికి ఒక గొప్ప జ్ఞానం ఉంది. ఆయన భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నాడు. అంటే జరిగిపోయిన కాలంలో ఆయన ఉన్నాడు, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాడు, రాబో కాలంలో ఉన్నాడు. జరిగిపోయిన కాలము ఆయనకు తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, రాబో కాలంలో ఏం జరగబోతుంది తెలుసు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అవ్వ ఆదాములను సృష్టించినప్పుడు దేవుడు ఒక పెద్ద ప్రణాళికే వేశాడు. హల్లెలూయా. ఆ ప్రణాళిక నార్మల్ కాదు, ఆ ప్రణాళిక ఎవ్వరికి అర్థము కాదు. ఆ ప్రణాళికలో ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. ఆ ప్రణాళికను దేవుడు వెంటనే విప్పలేదు. ప్రస్తుతానికి కూడా ఇంకా ఎప్పాల్సిన మర్మాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన ఎంతవరకు విప్పాడో, ఎంతవరకు కొనసాగిస్తున్నాడో, ఎంతవరకు జరిగిస్తున్నాడో, ఏమి జరగబోతుందో దేవుడు తెలియజేయబోతున్నాడో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మానవుడు పాపము చేస్తాడని దేవుడికి తెలియదా? తెలుసు. ఆమేన్. హల్లెలూయా. మంచి చెడ్డల వృక్షాన్ని యొక్క పండు తింటారని తెలియదా? తెలుసు. హో, దేవునికి స్తోత్రం. దేవుడు తప్పు చేస్తాడా? చెయ్యడు. దేవుడు ఎప్పుడైనా ఫెయిల్ అవుతాడా? అవ్వడు. దేవునికి స్తోత్రం. మనిషి ఒక ప్రణాళిక వేసుకొని ప్రణాళికను ప్రారంభించాడు అనుకుందాం, ఒక పనిని ఆలోచించి ప్రారంభించాడు అనుకుందాం. మధ్యలో 90% ఫెయిల్ అవ్వచ్చు. దేవునికి స్తోత్రం. అదే దేవుడు ఒక ప్రణాళిక వేస్తే 99.00000000000 అయినా కానీ ఫెయిల్ అవ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వేసిన ప్రణాళికలో మహా అద్భుతాల, మహా ఆశ్చర్యాల రహస్యాలున్నాయి. ఆ రహస్యాలు ప్రతి కాలంలో, ప్రతి మనిషి దగ్గర, ప్రతి తరానికి
ఆ మర్మాన్ని విప్పుకుంటూ వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను సిద్ధము చేశాడు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్రణాళిక ఉంది. ఫెయిల్యూర్ అనే పదం ఎక్కడైనా నీ లైఫ్లో వస్తే దిగులు పడకో. ఆదాం ఫెయిల్యూర్ అయ్యాడు కదా, నో ప్రాబ్లం. దానిని క్యూర్ చేయటానికి, దానిని సక్సెస్ చేయటానికే సమర్థుడైన వాడు రెడీగా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీ లైఫ్ ఫెయిల్యూర్ అయిపోయిందా? నీ వ్యాపారం ఫెయిల్ అయిపోయిందా? నీ వ్యాధి నిన్ను మరణానికి తీసుకొని వెళ్ళిపోయే ఆ దగ్గర అంచుల్లోనికి తీసుకొని వెళ్ళిపోతుందా? నో నో నో. నీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుందా? ఓ, దిగులు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, దేవుడు ఒక విధ్వంసాన్ని, ఒక విప్లవాత్మకమైన చరిత్రను నీ పట్ల సృష్టించడానికి ఓ పెద్ద ప్రణాళిక వేసిన ప్రణాళిక నడుస్తుంది. దిగులు పడకో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడం ఓడిపోవడమా? కాదో, గొప్ప యుద్ధం చేస్తున్నాడా. హల్లెలూయా. ఆయన సిలువలో ప్రాణం విడిచిపెట్టేయడం ఓడిపోవడమా? కాదో, ఆయన గొప్ప విజయాన్ని ప్రకటిస్తున్నాడు. ఆఖరిగా ఆయన ఒక పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. ఓడిపోయాడా? నో, గెలిచాడా. హల్లెలూయా. నీ లైఫ్లో ఇదే ఫార్ములా ఉంటుంది. మనిషి తను బలహీనుడని తను తెలుసుకొని ప్రభు యొద్దకు రావాలి. ఇది మర్మం. ప్రైజ్ ది లార్డ్. ఆ బలహీనతలో నుంచి దేవుడు తన మహాశక్తినిచ్చి బలవంతుడిగా నిలబెట్టి తన కొడుకు అని నిరూపించుకుంటాడు. ఆమేన్. ఆ కార్యాన్ని ప్రభు కల్వరి సిలువలో చేసి నిరూపించాడు. ఆయన మరణించి సమాధిలోనికి వెళ్ళి 3వ రోజున తిరిగి మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణించింది ఓడిపోవడం కాదో, గెలవడం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో సమస్య రావడం ఓడిపోవడం కాదు, గెలవడం. నీ జీవితంలో వ్యాధి రావడం ఓడిపోవడం కాదు, గెలవడం. దాని వెనక తన ప్రణాళిక నీకు చూపిస్తాడు. ఏం తొందరపడిపోవాల్సిన అవసరం లేదో. తన ప్రణాళిక ఏ విధంగా ఉందో, తన ప్రత్యేకమైన నీ పట్ల ఆయనకున్న ఏర్పాటు ఏముందో తర్వాత విప్పుతాడు. ప్లీజ్ వెయిట్ అండ్ సీ. వేచి చూడు ఏమి జరగబోతుందో. తొందరపడి ఆయన ప్రణాళికలో నుంచి బయటకు జారిపోవద్దు. హల్లెలూయా. ఇంకా ఎంతకాలం ఈ బాధలు, ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఇంకా ఎంతకాలం ఈ వ్యాధులు, ఇంకా ఎంతకాలం ఈ అప్పులు, బాధలు, ఇంకా ఎంతకాలము ఈ భరించలేని సమస్యలు, ఇంకా ఎంతకాలము గూడు లేని బ్రతుకు. ఒక ఇల్లు లేదు, అద్దెంటిలో బ్రతుకుతున్న మాకు అద్దె కూడా కట్టుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. ఎంతకాలం అని విసిగిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ ఏమీ లేని దానిలో నుంచి నీవు అలసిపోయి చివరకు వెళ్ళిపోయి మరణపు అంచులకు వెళ్ళిపోయినా దేవుడు అక్కడ నుంచి నిన్ను ఒక విప్లవాత్మకంగా పైకి లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సంచలనాత్మకమైన కార్యాన్ని నీ ఒక్కడవే కాదు, ప్రపంచం చూడబోతుంది.
ప్రపంచానికి చూపించటానికి, నిరూపించటానికి ఆయన శక్తి సంపన్నుడని రుజువు చేయటానికి నిన్ను వాడుకోబోతున్నాడు. నువ్వు నిలబడితే చాలంతే. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఒక ఆదాము ఓడిపోయాడు కదా, ఆ ఆదాముని మళ్ళీ గెలిపించటానికి ఒక ఆదాము దిగివచ్చాడు నూతన పురుషుడుగా. దిగివచ్చే ఈ ఆదాము ప్లేసులో, ఓడిపోయిన ప్లేసులో ఒక జయాన్ని నిరూపించటానికి ఆయన ప్రాణం ఇచ్చి మనలను హీరోలుగా మళ్ళీ నిలబెట్టాడు. నీవు ఓడిపోలేదురా, నిన్ను మళ్ళీ గెలిపించాను. గెలిపించటానికే నా ప్రణాళిక వేశాను. ప్రైజ్ ది లార్డ్. నేను వేసిన ప్రణాళిక భూమి ఆకాశం గతించిపోయినా ప్రణాళిక ఫెయిల్ అవ్వదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ పట్ల ఒక ప్రణాళిక వేశాడైనా అది ఫెయిల్యూర్ కాదు. తప్పకుండా నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని పోలిక. నీవు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాల్సిందే. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు కార్యాలు ప్రత్యక్షం కావాల్సిందే. సమయానుకూలముగా, సమయానుసారంగా ఏ టైంలో ఏమి జరగాలో ఆయన జరిగిస్తాడు. వేచి చూడు. నీవు దేవుని కుమారుడుగా నీవు కాదు, ఆయన నిరూపించుకుంటాడా. నీవు దేవుని రూపమని, వీడు నా కొడుకు అని ఆయన నిరూపించుకునే రోజు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ఎస్, వేచి చూడు, అద్భుతాలు చూస్తా. షోలి క్రమ్రి హధూరి కమారర ధరియనందనవే. హల్లెలూయా. ಋಷಾಮ್ಯಮಾಲು ಧರಿಯನಿಂಕ್ರೋ ಧರಿಯನೆಂಡ್ರೆ ಬೀಶು ಕರವೆ క్షరులి ధీర్యానాంక్రో ధార్యం భీషు కరధరవే. సహోదరుడా ప్రసాదరావు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఒక బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్లో లాస్ అవుతున్నావు, ఒక్కొక్కసారి లాభం పొందుతున్నావు, కానీ నీకు సంపాదన అంటూ ఏమీ ఉండడం లేదు. దేవుడు ఈ రోజు నుంచి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, గొప్ప స్థితిలో నిన్ను పెట్టబోతున్నాడు. దిగులు పడుకో, ధైర్యంగా ఉండో. రేషలి వేరియోరి కమారా దురవేంద్రి అంట్రధరవే హురాలార్యనంద్రు షేపి పరాధలి ధరవే. సహోదరి లావణ్య దేవునితో మాట్లాడుతున్నాడు. లావణ్య, ఇదిగో నీ భర్త వలన నువ్వెంతో వేదన పడుతున్నావు. భర్త సరి అయిన దారిలో లేడు అని నీ కన్నీళ్లు ప్రభువు చూశాడు. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండో. అరిభీలక్రు తిరియనాందో సదరవే క్లోండ్రి మేజు రీషా కథ సదరవే. సహోదరుడా మూర్తి దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు వ్యాధిగ్రస్తమై బ్రతుకుతున్నావు, నీ శరీరం ఆరోగ్యంగా లేదో, నీ ఆరోగ్యం నీకు సహకరించట్లేదు, నడవలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు, పండుకోలేకపోతున్నావు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మూర్తి, అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. లిఖారో ట్రిషే కెర్యంద్రాధా కలి అండ్రిబి షుకరావా. సహోదరి సుకుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో అప్పుల బాధలతో బాధపడిపోతున్నావు కదా, దేవుడిని విడిపిస్తున్నాడు. దిగులు పడకు, గొప్ప విజయాన్ని ప్రభు ఇస్తున్నాడు. క్రూషలి మార హజాద్రోటెలి కమారందరవే రూడిరి భేల్యూడి రీషికరాందర హరియనందు రిడిలియనందు రషుకరవే. సహోదరి నిరీక్షణ రాణి దేవునితో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ రాణి, ఇదిగో నీ పిల్లల భవిష్యత్తు గురించి దిగులుతో బెంగతో బాధపడుతున్నావు, వేదనతో బ్రతుకుతున్నావు. ఇదిగో వారికి సరి అయిన వివాహాలు చేయలేనేమో అని కృంగిపోయి బ్రతుకుతున్నావు. నువ్వు దిగులు పడకో, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, అద్భుత కార్యమును చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. రీటలేం యౌరి శలి క్రాందాల అలందరియా. సహోదరుడా ఆచార్య దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు నీకు త్వరలోనే ఒక గొప్ప ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. క్రౌశలే మెథ్యూని కరందర లధర్యనంక్రదశుధరవే లూని మేర్యుడిరి షురి ఆక్రద హనంగ్లందర శుకార అసధర్యనందురవే. సహోదరి శ్రావణి దేవునితో మాట్లాడుతున్నాడు. 9 సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా, దేవునితో మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యం జరుగుతుంది, దిగులు పడుకో. ఆశ్చర్యమైన కార్యాన్ని చూడబోతున్నావు. త్వరలో నీకు గర్భఫలాన్ని ప్రభు ఇస్తున్నాడు. ధైర్యం కలిగిండు. దేవుడు తన శక్తితో అద్భుతం చేస్తున్నాడు. క్లెండి మెర్యూరి క్రాజుదర లేషో రిగ్యామాలందరవే. థ్యాంక్ యూ మాస్టర్. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి విడుదల కానివ్వండి. దేవుని శక్తిని ప్రభావితం కానివ్వండి.
దేవుని యొక్క అభిషేకం విడుదల కానివ్వండి. దేవుని జీవాన్ని ప్రభావితం కానివ్వండి. చేతబడి శక్తులతో ఎవరైనా పీడింపబడుతుంటే ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల కలుగునుగాక. సహోదరి సరోజిని, చేతబడి శక్తులతో బాధపడుతున్నావు సరోజిని, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఆయన శక్తిని కమ్ముకుంటుంది. ఇప్పుడే నీ విడుదల పొందుతున్నావు సరోజిని. అభిషేకం నీ పైకి దిగువస్తా ఉంది. లోక్రో థౌరియనే మౌర్యార హజక్రి హెదీషందరవే, నీ నుండి చీకటి శక్తులు తొలగిపోతున్నాయి. క్రమ్యుండ్రషాధరి నిమాలధరి నింకరియదు షదరవే. థ్యాంక్ యూ మాస్టర్. గొప్ప విడుదలను మీరు దయచేస్తున్నందుకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన శక్తి కలిగిన కార్యాలను, మహత్తరమైన శక్తిని ఎలా ప్రత్యక్షపరుస్తున్నాడో చూస్తున్నారు కదా. మీలో ఎవరు క్రైస్తవ పిల్లలుగా, క్రీస్తు బిడ్డలుగా చీకటి బ్రతుకులలో బ్రతుకుతూ సంతోషంగా బ్రతకాలి. వ్యాధి, బాధలు, కష్టాలు, సమస్యల నుండి ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా విడుదల చేస్తాడు. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కనుక కాల్ వెంటనే కలవదు. కలవకపోయినా తర్వాత అయినా ట్రై చేయండి, రేపైనా ట్రై చేయండి. ఒకవేళ కాల్ కలిసిందంటే దేవుడు మీ సమస్య నుండి విడుదల చేశాడని నిర్ధారణ అవుతుంది. దేవుడు మీ సమస్యకు విడుదల ఇచ్చాడని గుర్తించండి. ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, కోర్టు సమస్యలతో నలిగిపోతున్నా ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదో. మన దేవుడు శక్తిమంతుడు, మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీలో ఎవరైనా నన్ను కలవాలనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అమలాపురంలో కలవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. తర్వాత మీ స్పెషల్ ప్రోగ్రామ్స్కి మీరు పిలవాలి అనుకుంటే, మీ ఇంటికి ఆహ్వానించాలనుకున్నా సరే తప్పకుండా కాల్ చేయండి. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. తర్వాత మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిర నిర్మాణం అనేది అది ఎంతో గొప్ప భాగ్యం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శిస్తున్నాడని అర్థం. మందిర నిర్మాణంలో మీరు చేతులు కలిపారు అంటే మీ ఆర్థిక సహాయము ద్వారా మందిరం నిర్మాణం అవుతుంది అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదలు పెడుతున్నాడని అర్థం. కాబట్టి మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. మీ ఆర్థిక సహకారాన్ని మందిరానికి సపోర్ట్గా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.